మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కర్రీస్‌లోకి మంచి టేస్టీగా అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అంటే నేను ఇంట్లో ఏదైతే చేస్తున్నానో అది మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై నట్స్, పీనట్స్, హ్యాజెల్‌నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్‌మిలన్ సీడ్స్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ కొంచెం కొంచెం ఒక్కొక్క హాఫ్ కప్ ఆర్ 1 కప్ మనకి ఎంత క్వాంటిటీ ఎక్కువ రోజులు కూడా ఇది నిలవ ఉంటది. ఎన్ని రోజులైనా మనం నిల్వ ఉంచుకోవచ్చనమాట దీన్ని. సో, అది తీసుకొని ఆ నట్స్ అన్నిటిని కలిపేసి రోస్ట్ చేయాలనమాట. ఒక 5-6 మినిట్స్‌లా అలాగా పాన్‌లో వేసి ఆయిల్ అది లేకుండా రోస్ట్ చేసుకొని, అది రోస్ట్ చేస్తుంటే మనకొక అరోమా వస్తది. ఆ అరోమాతో మనకు తెలుస్తుందనమాట. అది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో, అది ఫ్రై అయిందని తెలుస్తదనమాట మనకి. ఇది ఏ కర్రీలోకైనా లైక్ నాన్ వెజ్ గానీ, వెజ్ గానీ ఏ కర్రీస్‌లోకైనా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 1-2 మంత్స్ అయినా మనకి పాడవకుండా ఉంటది. బానే ఉంటది. బయట పెడితే మాత్రం ఒక 20 డేస్ వరకు నిలవ ఉంటదనమాట. చూడండి ఇది అలా ఫ్రై అవుతూ ఉంటది. దీనిలో ఇంకా కావాలంటే పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయ ఇవి గూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేనిది కార్తీక మాసం ముందు చేస్తున్నాను కాబట్టి దీనిలోకి ఏంటంటే నేను వెల్లుల్లిపాయ ఎయలేదనమాట. ఎందుకంటే మనం కార్తీక మాసంలో ఆనియన్ అండ్ వెల్లుల్లి వేసుకోము గదా! అందుకనే ఇది కార్తీక మాసం ముందు చేసుకుంటున్నాను కాబట్టి వేసుకోలేదు. అదే నార్మల్ టైంలో చేసుకుంటే నేను ఇందులోకి ఏంటంటే వెల్లుల్లిపాయ గూడా వేసుకుంటాను. దానివల్ల కూడా ఇది ఇలానే కూడా బావుంటది. కాకపోతే అలా అయితే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతదనమాట. అదేంటంటే నాన్ వెజ్ కర్రీస్‌లోకి బాగా సెట్ అవుతది. సో, ఇప్పుడేంటంటే మొత్తం అంతా వెజ్జే కాబట్టి నేను వెల్లుల్లిపాయ అనేది స్కిప్ చేసేసాను. ఇది ఒక 5 మినిట్స్ అయినా బాగా ఇండివిడ్యువల్‌గా రోస్ట్ చేసుకోవచ్చు. అన్నీ కలిపేసి కూడా రోస్ట్ చేసుకోవచ్చనమాట. పీనట్స్ ఏంటంటే నేను ముందే రోస్ట్ చేసి ఇంకా అందులో డైరెక్ట్‌గా మళ్ళీ ఇంకొంచెం అదే రోస్ట్ చేద్దామని యాడ్ చేసేసాననమాట అన్నీని. దీనిలో పచ్చి కొబ్బరి గూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కానీ, లేదంటే ఎండు కొబ్బరి ఉంటది కదా! అది కూడా మీరు డైరెక్ట్‌గా యాడ్ చేసుకున్నా పర్లేదు. నేనేంటంటే ఇంకా యాడ్ చేయలేదు. కొన్ని కర్రీస్‌లోకి సెట్ అవుతది. కొన్ని కర్రీస్‌లోకి మా ఇంట్లో ఇష్టపడరని చెప్పి వేయలేదు. లేదంటే వేసుకుంటే బానే ఉంటది టేస్ట్. పచ్చి కొబ్బరి గూడా టేస్ట్ ఇంకా మంచిగానే ఇస్తది కర్రీస్‌కి. సో, బాగా రోస్ట్ చేసిన తర్వాత దీన్నేంటంటే చల్లార్చాలి. బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జేయాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి షిఫ్ట్ చేసుకొని, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా అలా మనకి స్టోరేజ్ ఉంటది. మనం ఏ కర్రీస్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో అది ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ వైస్ కూడా బావుంటదనమాట. చూడండి. ఇంకా చూడండి ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయినట్టే అనమాట ఈ నట్స్ అన్నీ. మనం ఏంటంటే సిమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని వాటర్‌మిలన్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసున్నాం కదా మనం. అవేంటంటే తొందరగా రోస్ట్ అయిపోతే మిగిలినవి తొందరగా రోస్ట్ అవ్వవనమాట. దానివల్ల ఏంటంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే సిమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుంటే బాగా రోస్ట్ అవుతాయి. ఎంత బాగా అంటే మాడిపోకుండా ఎంత బాగా రోస్ట్ అయితే అంత టేస్ట్ ఉంటదనమాట మనకి. సో, అందుకనే కొంచెం ఓపికగా ఇలాంటివేంటంటే ప్రతిరోజు చేసుకోలేం కాబట్టి మనం 1 మంత్, 2 మంత్స్‌కి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు కొంత టైం తీసుకొని నిదానంగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటది. పాడవకుండా ఉంటది. అండ్ ఇంకోటేంటంటే ఇందులో మనం ఓన్లీ సాల్ట్ కానీ ఇంకేం యాడ్ చేయట్లేదనమాట. జస్ట్ నట్స్ అన్నిటిని అలా పౌడర్ చేసేస్తున్నామనమాట. ఇంకా ఎండుమిరపకాయ గానీ, ఇంకా ఏవి వేయట్లేదు కాబట్టి పాడవడానికి ఛాన్స్ కూడా లేదు. సో, మనం కర్రీస్‌లో ఎలాగో కారం, ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఆ టైంలోనే వేసుకుందామని ఇంక చెప్పి నేను కారము, ఎండుమిరపకాయ గానీ, సాల్ట్ గానీ ఏమి యాడ్ చేయలేదు. బాగా చల్లార్చిన తర్వాత చూడండి మిక్సీ చేసేస్తున్నాను నేను. మిక్సీ కూడా ఏంటంటే మరీ మెత్తగా చేసేయకుండా కొంచెం
కోర్స్ గ్రైండ్‌లా చేసుకుంటే ఏంటంటే మనకి పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది నట్స్ పౌడర్ వేసామన్న ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు తెలియాలనమాట. అలా అయితే ఇంకా బావుంటది. ఇలా ఒక గ్లాస్ జార్‌లోని తీసుకొని స్టోర్ చేసుకుంటే బావుంటది. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటది. మీరు తక్కువ తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫ్రెష్‌గా ఉండాలి. తక్కువ తక్కువ క్వాంటిటీలో చేసుకొని బయట కూడా ఉంచేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో ఏంటంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మంచిదనమాట. చూడండి నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ గ్రైండ్‌లా చేసుకున్నాను. మీకు మెత్తగా కావాలనుకుంటే మీకు